క్యాప్సికమ్ పెసల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పెసల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పెసలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. ఈ కాంబినేషన్ బాగుంది. వంట వెరైటీగా ఎవరు నేర్పించారు మీకు ఇది? అంటే న్యాచురల్గా మేము చేస్తుంటానండి. ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ అవి బాగానే చేస్తుంటాను. బాగానే చేస్తుంటారా? చేస్తుంటానండి. ఓ సూపర్. ఎప్పుడు మీ టర్న్ వంట టర్న్? మాది బ్యాచిలర్ నుంచి సిన్స్ 18 ఇయర్స్, మా ఏజ్ నుంచి ప్రజెంట్ 38 ఇయర్స్, అప్పటి నుంచి చేస్తూనే ఉంటానండి. ఓకే. దాని తర్వాత పెళ్ళయ్యాక ఎప్పుడు ఏ టైంలో దొరుకుతుంది మీకు వంట చేసే అవకాశం? ఎప్పుడు హాలిడే దొరికితే సండేస్ ఉంటుంది కదా, సండేస్ మీ టర్న్. సో పోపు దినుసులు వేసేసారు. దినుసులు వేసాను. పోపు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత తరిగిన టమాటా ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. ఓకే. పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ. సో నాన్ వెజ్ మీ ఇద్దరు ఎవరు బాగా చేస్తారు? అంటే ఆమె బాగా చేస్తుందండి. ఆవిడేమో మీరు బాగా చేస్తారని చెప్తున్నారు, మీరేమో ఆవిడ బాగా చేస్తారు. అంటే మనది మనకి ఉండదు కదా, నచ్చదు కదా. హస్బెండ్ చేసి పెడితే అది ఎట్లా ఉన్నా బాగుంది అనిపిస్తుంది. సో అయితే బాగా చేస్తారా? సో అంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ సండే ఆయనతో ఏమైనా వండిస్తున్నారా, లేకపోతే అప్పుడప్పుడు? సండే లేదు, అప్పుడప్పుడు మనం టైర్డ్ అయిపోయినప్పుడు వాళ్ళతో చేయిస్తామంటే. ఓకే. కరివేపాకు అంటే చేయటం కూడా గొప్పే కదా. వాళ్ళు పాపం వాళ్ళకి వంట వచ్చి అలాగా. అవును కదా. చాలా మందికి పాపం మగవాళ్ళకి వంట రాక బాగున్నా బాగోపోయినా ఆడవాళ్లే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకుంటాం. సో మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు వంటలు బాగా చేసుకునేవాళ్ళు? చేసుకునేవాళ్ళు. ఓకే. మీకు పెళ్ళప్పుడు వంటలు వచ్చండి? వచ్చండి. ఓ ముందు నుంచే మీకు వంటలు వచ్చనమాట. ఓకే. అది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మీరు రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాం మేడం. అసలు గ్రీన్ గా ఉంటాయి కాబట్టి ఇది రెడ్ గా తీసుకున్నారా? కాంబినేషన్ బాగుంటుందని. అవునవును, లేకపోతే మన కూర అంతా గ్రీన్ గానే ఉంటది కదా. అదే మనకి ఇలా దొరికితే ఇలా వాడుకోవచ్చు, లేదు అంటే గనక సో కొంచెం ఉప్పు అది వేసి మూత పెట్టుకోవచ్చా, లేకపోతే ఇలా ఇవే మగ్గుతాయి? కారం వేసిన తర్వాత మూత పెట్టుకుంటాం. ఓకే ఓకే. ఓకే. సో ఇప్పుడు మూత పెట్టేద్దామా? వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు కదా? అవసరం లేదండి, దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది మనకి. ఎందుకంటే దీంట్లో క్యాప్సికమ్ లో కొద్దిగా వాటర్ ఉంటుంది. అవునవును. సో చూద్దామండి. చూద్దాం. కొద్దిగా వాటర్ తీసుకుందామండి. వాటర్ తీసుకుందాం. సో ఇంకొంచెం మగ్గాలి కదా ఇది. ఓకే. చూద్దామండి. ఓకే, దగ్గరికి అయినట్టుంది కదా. ఇప్పుడు ఏమేద్దాం నెక్స్ట్? పెసర్లే, ఉడికిన పెసర్లే వేసేసే. యూజువల్గా ఎప్పుడు కూరల్లో మనం ఎక్కువ శనగపప్పు, పెసరపప్పు ఇట్లా వాడతాం కదా. ఇలా బాగుంది ఐడియా. బాగుంది, ఇది ఆరోగ్యరీత్యా కూడా. అవును, చాలా మంచిది. గరం మసాలా. ధనియా పొడి అండి. ఓకే. ధనియా పొడి. నీ పెళ్ళి ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్ అవుతుంది మేడం. ఏప్రిల్ 14th వస్తే 12 కంప్లీట్ అయిపోతాయా? మేడం. వెరీ గుడ్. ఇది కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి పొడి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. ఇది మంచిగా అట్లా ఉట్టిది కూడా తినేయచ్చేమో, కొంచెం మసాలా అది తక్కువ వేసుకుంటే కదా. ఇప్పుడు చాలా మంది ఉట్టి కూరలు కూడా తింటున్నారు రోటీలోకి. అంటే కొంతమంది ఇప్పుడు రైస్ అలా తినకుండా ఓన్లీ కొంచెం బాయిల్డ్ వెజిటబుల్స్ లాగా కాస్త ఇట్లా జస్ట్ ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసి ఉప్పు కారం జల్లుకో అట్లాగా.
ఓకే, క్యాప్సికం పెసల కూర. కూర. సో మరి క్యాప్సికం పెసల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం పెసల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ క్యాప్సికం ముక్కలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసలు, గరం మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికం పెసల కూర రెడీ.